హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇదిగోండి మన గార్డెన్ కోతులు ఆడుకుంటున్నాయండి మొక్కలతో. మొత్తం తీగలంతా తెంపి పడేసేస్తున్నాయి. చెప్తున్నాను కదా, మొక్కలు ఈ దొండ తీగలు, సంపెంగ తీగలు ఇవన్నీ కూడా మొత్తం లాగి పడేస్తున్నాయండి. అవన్నీ సరిచేసి దారాలు గట్టను అవి వచ్చి చిన్న పిల్లల్లాగా చేరి మొత్తం కొమ్మలంతా తెంపేను. కాయలు తినవు, పెట్టవు. దొండకాయలన్నీ పిందెలతో కూడా తెంపి పోసేసి అలా పడేసేసి వెళ్ళిపోతున్నాయండి. చాలా గందరగోళం చేస్తున్నాయి ఫ్రెండ్స్. మీలో ఎవరికైనా ఈ కోతులు రాకుండా ఉండేదానికి యుక్తి లేదా సలహా ఏదైనా ఉంటే చెప్పండి ఫ్రెండ్స్. కామెంట్లో నాకు చెప్పండి, నేను దాన్ని ఫాలో అయిపోతాను. మొత్తం మునగ చెట్టు అయితే ఈ పాటికి 2 ట్రిప్పులు కాయలు వచ్చి ఉండేవండి. 2 ఏళ్ళ నుంచి కొమ్మలు పెరగను, ఇగురులతో పాటు తెంపి పోసేయను అలా చేస్తున్నాయి. ఇదైతే ఎడేనియం మొక్కండి. ఒకే చెట్టుకి 2 రకాలు పూలు పూస్తాయని చెప్పాను కదా. అక్కడ పొనగంటాకు కూడా చూడండి వాడిపోయినట్టు అయిపోయింది. మా పిల్లలు నీళ్ళు పోయమంటే కొన్నిటికి పోస్తున్నారు, కొన్నిటికి పోయేట్లా అవి ఎండిపోతున్నాయి. ఇదిగోండి ఇక్కడైతే ఉదయాన్నే ధనమ్మ అంట్లు కడిగేసి వెళ్ళింది కదా అంటే మీకు తెలియదు కదా, నేను చెప్తేనే కదా. సారీ ఫ్రెండ్స్. ఇదిగోండి అంట్లన్నీ తీసి సర్దుతూ ఉన్నాను, కడిగిన అంట్లన్నీ. అవన్నీ నీళ్ళు ఒడిగిపోయిన తర్వాత సర్దుకోవడం కూడా ఒక పెద్ద పని అయిపోతుందండి. ఒక్కొక్క రోజు ఎక్కువ పడతాయి, ఒక్కొక్క రోజు అస్సలు ఉండవు. అలాగ నడుస్తుంది. వంటలు సరిగా చేయట్లేదు. ఏమని యుద్ధం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూరలు వంటలు మామూలుగానే అంతంత మాత్రం నేను చేసేది. ఇంక ఇప్పుడు పూర్తిగా ఆపేసినట్టు అవుతుంది. ఏం చేసుకోబుద్ధి కావడం లేదు, తినబుద్ధి కావడం లేదు. మునక్కాయ సాంబారు మొన్న చేసినాను, ఇంకా అది అలాగే పడుందండి. ఎవరు సరిగా తినట్లేదు భోజనాలు కూడా. అంటే ఫ్యామిలీ అందరూ బాగుంటేనే కదండి సంతోషం కూడా ఉంటుంది. ఏమని యుద్ధం స్టార్ట్ అయిందో ఇంకా అదే ఇదైపోతుందండి. ఎలా ఉన్నారో ఏంటో పిల్లలు అందరూ. మన పిల్లలే, మా పిల్లలే కాదు, ప్రతి ఒక్కరికి కూడా ప్రాణరక్షణ అనేది ఉండాలి కదండి. మరి దేశభక్తితో పోరాడుతూ ఉన్న వాళ్ళు కూడా ఎన్నో రకాలుగా పాపం ఆకలికి, నీటికి అంటే దాహంగా ఉన్న నీళ్లు దొరకని పరిస్థితుల్లో కూడా వాళ్ళు సహించుకొని ఉండాల్సి వస్తుంది కదా. అలాంటి రక్షక దళం మనకుంది. ఆర్మీ కావచ్చు, అంటే పాదచారులు కావచ్చు, నీటి షిప్పుల ద్వారా యుద్ధం చేసేవాళ్ళు కావచ్చు, పైన ఆకాశంలో అంటే ఫ్లైట్ల ద్వారా యుద్ధం చేసే వాళ్ళు కావచ్చు. రకరకాలుగా యుద్ధం చేస్తూ మనందరి రక్షణ కోసం వాళ్ళు పోరాడుతూ ఉన్నారు కదా. వాళ్ళందరూ కూడా బాగుండాలి అనే ఆలోచన నేను చిన్నప్పటి నుంచి ఒక ఆలోచన, ఒక గౌరవం ఉండేదండి. వాళ్ళని చూస్తే, వాళ్ళ డ్రెస్సులు చూసినా కానీ, వాళ్ళు జాబ్ చేస్తున్నా కానీ అలా అనుభూతి చేస్తూ ఉండేదాన్ని. నేను చదువుకుంటే నేను కూడా ఇలాగ అవ్వచ్చు కదా, ఏదో ఒక విధంగా నేను జాబ్ చేయాలనే ఆలోచన ఉండేది నాకు. ఇక్కడైతే ఉదయాన్నే రవ్వ ఉప్మా ప్రిపేర్ చేస్తున్నానండి, బాంబే రవ్వ ఉప్మా. అదిగోండి సాల్ట్ కూడా వేసేసాను, రాళ్ళు ఉప్పు వేసానండి. మైండ్ ఒకటి చేయబోయి ఒకటి చేస్తున్నాను. సాల్ట్ వేయాల్సిందే బదులు రాళ్ళు ఉప్పు వేసానండి. ఉప్మా అంతా అయిపోయినాక కూడా అక్కడక్కడ ఒక్కొక్క ఉప్పు కళ్ళు తగులుతూ ఉంది. అంటే నా ఆలోచన ఎలా ఉందో ఆలోచించండి. అసలు నీళ్ళల్లో వేయాల్సిన ఉప్పు రవ్వలో వేసేసారు చూడండి. అలాగుంటుంది నా పరిస్థితి, మైండ్ సెట్. ఒక్కొక్కసారి పిల్లల ఆలోచన వచ్చేసిందంటే ఇంకా అదే వ్యసనంలాగా అయిపోతున్నట్టుంది నాకు. ఇంకా ఉప్మా అయితే ప్రిపేర్ చేసేసాను. దానికి ఆవకాయ పచ్చడి వేసుకొని తినేసామండి. చట్నీలు గట్రా అసలు చేయడమే మానేసాను, ఎన్నో రోజులు అయిపోయినట్టుంది. మైండ్ ప్రశాంతంగా ఉంటే కదా ఏదైనా వెరైటీస్ కూడా చేయబుద్ధి అవుతుంది. నిన్న అంటే ఇది మొన్నటి వ్లాగు. నిన్నైతే మా అబ్బాయి చామదుంపలు బాయిల్ చేసి పెట్టాడండి. అవే నేను షార్ట్ పెట్టాను. ఇంకా అవన్నీ అలాగ చెడిపోతున్నాయి, చేయాలి కదమ్మా అనేసి అలా బాయిల్ చేసి పెడితే వాటిని ఈరోజు ఫ్రై చేశాను నేను. అలాగుంది మానసిక స్థితి నాకు.
పిల్లలు మన తల్లి పాత్ర ఏంటి అంటే పిల్లలు ఎలా ఉన్నా ఎలాంటి వాళ్ళైనా సరే వాళ్ళ కోసము ఆలోచించే పాత్రే కదా తల్లి పాత్ర. ఈ తల్లి పాత్రకి ఇంత విలువ ఉంది కాబట్టే భారతదేశంలో కూడా అంత గౌరవం ఉంది స్త్రీలకు అని అనిపిస్తుంది. నేను ఒక్కదాన్నే తల్లి కాదు, అందరూ తల్లులే కదా. ఈ మధ్య మదర్స్ డే వచ్చింది, ఆ రోజు నాకు కానీ అవకాశం ఇచ్చుంటే మా వాళ్ళు మంచిగా కొన్ని మాటలు చెప్దామనిపించింది నాకు. ఇక్కడ టెంపుల్స్ దగ్గర అలాంటి స్పీచ్లు అవన్నీ పెడతారండి, కానీ మనసు బాగోలేక నేను వెళ్ళలేదు. ఒక్కొక్కసారి వెళ్ళాలనిపిస్తుంది నాకు, కానీ అక్కడికి వెళ్ళి మాట్లాడతావు, అబ్బో పలానా ఆయన భార్య ఇలా కూడా వచ్చి మాట్లాడుతోంది అని ఏదో తప్పు చేసినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఇంకా అందుకని వెళ్ళలేదు నేను. ఇదిగోండి వేడి నీళ్ళు ఇందులో వేసేసాను, రవ్వ మునిగేంత మాత్రం వేడి నీళ్ళు వేస్తే చాలండి. అంటే ఉతారుగా ఇద్దరికి ముగ్గురికి అయ్యేట్టుగా ఉప్మా ప్రిపేర్ చేశాను. ఇదిగోండి ఆనియన్స్ వేసి చేశాను, సూపర్గా ఉందండి. ఆవకాయతో నచ్చితే ఒక